జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ప్రస్తుతం అమెరికాకు అదేవిధంగా మన భారతదేశానికి మధ్యన వాణిజ్య యుద్ధం జరుగుతున్న సంగతి మీ అందరికి కూడా తెలిసిందే ఈ డొనాల్డ్ ట్రంప్ ఏదో ఓడబీక్తానని చెప్పి భారత్ మీద ఏకంగా 50% పన్నులు అయితే విధించాడు అయితే గత 10 రోజుల సమయంలో అమెరికా అధ్యక్షుడు ఈ డొనాల్డ్ ట్రంప్ మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి 4 సార్లు ఫోన్ చేసి మాట్లాడడానికి ప్రయత్నం చేశాడంట చూడండి కానీ మన ప్రధాని మోడీ గారు మాత్రం అందుకు ససేమిరా ఒప్పుకోలేదంట భారత్ మీద పన్నులను విధించడం ద్వారా భారత్ తనకు లొంగిపోతుందని భారత్ను తేలిగ్గా లొంగ తీసుకోవచ్చని నరేంద్ర మోడీ తన ముందు తల ఉంచాడని చెప్పేసి ఈ అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ భావించాడు కాదు యాడైనా సింహం నక్క ముందు తల ఉంచుతుందా యాడైనా ఉంచుతుందంటయా చెప్పండి మీరు కూడా ఒకసారి అందుకే భారత్ మీద ఈ పనికిమాలినోడు 50% పన్నుల భారాన్ని అయితే మోపినాడు సరే మనము రష్యన్ ఆయిల్ని అయితే కొనుగోలు చేస్తున్నాం కాబట్టి మన పైన ఈ డొనాల్డ్ ట్రంప్ పన్నులు విధించాడు అనుకుందాం కానీ ఈ మధ్యన భారత్లో పాకిస్తాన్ తీవ్రవాదులు జరిపినటువంటి పెహల్గామ్ దాన్ని ఖండిస్తూ ఈ డొనాల్డ్ ట్రంప్ ఒక్క మాట కూడా మాట్లాడడం లే దీనిపైన ఏదో పోల్తో కొడితే ఏమన్నా దెబ్బ తగులుతుందా అంటే ఏదో మాట్లాడలేదన్నట్టుగా పోల్తో కొట్టినట్టు పైన ఏదో మాట్లాడి కవర్ చేశాడు సరే ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ను అమెరికాను పిలిపించుకొని ఆయన గారికి ఎవరికి ఆ ఉగ్రవాద నాయకుడికి ప్రత్యేక విందును ఏర్పాటు చేశాడు అంతేకాకుండా పాకిస్తాన్ పైన విధించేటువంటి పన్నులను 10% తగ్గించాడు అంటే ఈ డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్తో స్నేహం కోరుకుంటాడు అనమాట తద్వారా ఏంటంటే భారత్ దారిలోకి వస్తుందని చెప్పేసి ఈ డొనాల్డ్ ట్రంప్ భ్రమపడినాడు అంటే శత్రువుని దగ్గర తీస్తామంటే ఓయమ్మ అమెరికా అగ్రరాజ్యం కదా పెద్ద దేశం అది వాళ్ళ దగ్గర తీస్తామంటే మనకేదో ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి వీళ్ళు గజ వణికిపోయి పదిరిపోయి భయపడిపోయి ఈ మన నరేంద్ర మోడీ గారు కావచ్చు మన దేశం అంతా కూడా వాళ్ళకేదో మోకరిల్తారని చెప్పేసి ఏదో ఫీల్ అయిపోయినారు కానీ కథ అంతా కూడా అడ్డం జరిగింది మన భారత విషయంలో డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలన్నీ కూడా బూమ్రాంగ్ అయిపోయినాయి నరేంద్ర మోడీ తలదించే మనిషి కాదని అవసరమైతే దేశం కోసం తల తీసే మనిషి అన్న విషయం డొనాల్డ్ ట్రంప్కు ఆలస్యంగా అర్థమైంది అందుకే డొనాల్డ్ ట్రంప్ గత 10 రోజుల వ్యవధిలో 4 సార్లు మన మోడీ గారికి ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేశాడంట కానీ మోడీ గారు అందుకు ఒప్పుకోకుండా ఈ డొనాల్డ్ ట్రంప్ ఫోన్ను కట్ చేసినట్టు తెలుస్తుంది ఏది ఈ విషయం ఏదో నేను చెప్పడమో లేకపోతే మన జాతీయ మీడియాలోనో లేక అమెరికన్ మీడియాలోనో రాలా ఏకంగా జర్మనీకు చెందినటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ మీడియా సంస్థ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది అది విషయం ఈ డొనాల్డ్ ట్రంప్ ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పటికీ మోడీ గారు మాట్లాడడానికి ఇష్టపడలేదని పాకిస్తాన్తో ఈ అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ స్నేహం చేయడం గురించి మోడీ గారు చాలా సీరియస్గా ఉన్నట్టు ఈ జర్మన్ మీడియా సంస్థ అయితే తెలియజేసింది ఇది ఈ విధంగా ఉంటే ఈ అమెరికాకు సంబంధించినటువంటి పన్నుల విషయంలో నరేంద్ర మోడీ గారు మరొక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అదేందయ్యా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అమెరికా ముందు తల వంచకూడదని ఒకవేళ ఇప్పుడు గనక మనం వెనకడుగు వేస్తే భారతదేశానికి ఇక భవిష్యత్తు ఉండదని భారత్ను కూడా ఒక సాధారణ దేశంగా ఈ ప్రపంచం భావిస్తుందని కాబట్టి ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ అమెరికా ముందు చేతులు కట్టుకోకూడదని చెప్పేసి మోడీ గారు ఒక స్థిరమైనటువంటి నిర్ణయానికి అయితే వచ్చినారు ఈ క్రమంలోనే గుజరాత్లో జరిగినటువంటి ఒక సభలో మన నరేంద్ర మోడీ గారు మాట్లాడుతా ప్రస్తుతం ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా తమ ఆర్థిక వృద్ధి కోసం రాజకీయాలు అయితే చేస్తారు గుజరాత్ గడ్డపై నుండి చెప్తున్న దేశంలోని రైతులు అదేవిధంగా ఈ పశు పోషకులు అలాగే చిన్న తరహా పరిశ్రమల కార్మికులకు ఇదే నా హామీ నేను మళ్ళీ చెప్తున్నా మీకు ఇబ్బంది కలిగించే అదే విధంగా నష్టం కలిగించే ఏ విధానాన్ని కూడా మోడీ అంగీకరించరు నా ప్రభుత్వం ఎప్పుడు కూడా మీకు నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించదు ఎంత ఒత్తిడినైనా కూడా తట్టుకుంటాం మరింత శక్తివంతంగా మారుతాం ప్రస్తుతం ఆత్మనిర్భర్ భారత్కు భారత్ ఎంతో సహకరిస్తుంది గత 10 ఏళ్లుగా భారత్ అభివృద్ధి ఇందుకు కారణంగా చెప్పొచ్చని చెప్పేసి మోడీ గారు స్పష్టం చేశారు అంతేకాకుండా ప్రస్తుతం భారత్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి 100 దేశాలతో చర్చలు జరపనుండదని వాటిలో యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా ఉన్నాయని కొన్ని రోజుల పాటు ఓపిక పడితే భారత్కు కావలసినంత మార్కెట్ను అందించడానికి
కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని చెప్పేసి మోడీ గారు స్పష్టం చేశారు. అంతే తప్ప అమెరికా ముందు మాత్రం తల్లదించే ప్రశ్నే లేదని చెప్పేసి నరేంద్ర మోడీ గారు స్పష్టంగా తెలియజేశారు. అర్థమవుతుందా? మన భారత్ సత్తా ఏంటో అమెరికాకు చూపిస్తున్నారు. ఇదేమన్నా పాకిస్తానా, లేకపోతే బంగ్లాదేశా, లేకపోతే ఇంకేమన్నా దేశాలా? పరిగెత్తా పోయి పిక్కమని పోయి అమెరికా కాళ్ళు పట్టుకునేదానికి భారతదేశం. అందులోనూ ఇప్పుడు భారత్ను పరిపాలిస్తుంది దమ్మున్న నాయకుడు. ఏమే మొన్నగాడు ఆవులోడు కాదు, అది విషయం. ఇట్లాంటి లఫాలు జఫాలు ఎంతమంది అయితే ఒక మోడీ గారు అయ్యేది, ఎంత అమెరికా అయితే మాత్రం ఏం పీకగలుగుతారు భారతదేశాన్ని? అందుకే చెప్పేది, మనమంతా ఒకటిగా ఉంటే, మనమందరం మోడీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తే అమెరికా కాదు కదా, ఇలాంటి దేశాలు ఇంకొక డజన్ కలుపుకొని వచ్చినా కూడా పీకేదంటే ఏం ఉండదు. ఇదైతే పక్కా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.